గంట కొట్టండి. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. హలో వెల్కమ్ టు మేక్ యూ మెమరబుల్. మీ పేరు? సుబ్రహ్మణ్యం. రాఘవేంద్ర భయ్. రాఘవేంద్ర. సుధీర్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము సిఏ ఇంజనీరింగ్ కింద పనిచేస్తాం. మెకానికల్ ఇంజనీర్. సిఏ మెకానికల్ ఇంజనీర్. సేమ్ అందరు ఒకటే. మీరు అందరూ క్లాస్మేట్సా? అంటే లేదు, ఆఫీస్ కొలీగ్స్. ఓకే, సో మీ డ్రీమ్ ఏంటి? అంటే అది డ్రీమ్ అంటే ఎప్పుడైనా వెళ్ళలేదు భయ్. ఒక ఫీల్డ్ లో ఉన్నాం కదా, దాంట్లోనే గ్రోత్ అయిపోతూ ముందుకెళ్ళాలంటే. అంతేనా? మీరే ఏమన్నా డ్రీమ్ ఉందా మీకు? అంతే భయ్య, మన ఫీల్డ్లోనే ఎక్స్పర్టైజ్ కావడం అంతే. అంతేగా. అంటే అది అంటే అట్లా కాకుండా డ్రీమ్ జీవితంలో ఇదే నా లాస్ట్, ఇంక అంతకు మించి నాకు ఏం అవసరం లేదు అన్న. పీస్ఫుల్గా ఉండాలి భయ్య, పీస్ఫుల్గా ఉండాలి. నా డ్రీమ్ అయితే అదే. ఓకే, ఇంటెలిజెన్స్ ఏం లేకుండా పీస్ఫుల్గా ఉండాలి, లైఫ్ను పీస్ఫుల్గా లీడ్ చేయాలి. ఓహో. మీకు బ్రో? అన్ని వర్క్ లైఫ్ అన్ని బ్యాలెన్స్ అయ్యి ప్రశాంతంగా ఉండడం మా డ్రీమ్ భయ్య. ఓకే, మామూలుగా మన లైఫ్లో బ్రేకప్ చూస్తుంటాం కదా మనం లవర్ మధ్యలో. సో ఎవరు ఎక్కువ బ్రేకప్ చేస్తుంటారు అంటే గర్ల్సా బాయ్సా? గర్ల్సే కదా భయ్య. గర్ల్సే కదా బ్రేకప్ అయ్యేది. గర్ల్సే ఎక్కువ బ్రేకప్ చేస్తారు. అవును. మీరంటే గర్ల్సే, మా ఫ్రెండ్స్లే చూస్తున్నాయి. रुको जरा सबर करो. నాకు తెలియదు భయ్య. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నాకు తెలియదు భయ్య. తెలీదా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎందుకు బ్రో? మగజాత ఆణిముత్యం మా భయ్య. మగజాత ఆణిముత్యం మా భయ్య. ఓకే, సో మీరు గర్ల్స్ అంటున్నారు అండ్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్? అంటే ఏదన్నా ఎందుకు అలా చేస్తుంటారంట వాళ్ళు? వాళ్ళ చేయరు ఎక్కువ వేలో ఫీలింగ్స్, దాంతోపాటు ఫస్ట్ లవ్ అని చెప్పి దాంతో వన్ సైడ్ లవ్ ఇవన్నీ వేలు ఊహించుకుని తర్వాత బ్రేకప్ అయిందని చెప్పి అన్ని వాళ్ళ మీద చేస్తారు. నాకు అర్థం కాలేదు సార్. హలో బ్రదర్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? వాళ్ళ చేయరు ఎక్కువ వేలో ఫీలింగ్స్, దాంతోపాటు ఫస్ట్ లవ్ అని చెప్పి దాంతో వన్ సైడ్ లవ్ ఇవన్నీ వేలు ఊహించుకుని తర్వాత బ్రేకప్ అయిందని చెప్పి అన్ని వాళ్ళ మీద చేస్తారు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. తప్పు అయితే మగవాళ్ళు కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఆడవాళ్ళదే ఉంటుంది కావు. మ్యాక్సిమం ఆడవాళ్ళదే ఉంటుంది కావు. మ్యాక్సిమం ఆడవాళ్ళదే ఉంటుంది కావు. దట్స్ వాట్ ఐ వాంట్. అది ఉండాలంటే ఎందుకు అలా చేస్తారంట? ఎనీ స్పెసిఫిక్? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు భయ్య, కాల్స్ చాటింగ్స్ మొత్తం ఇదే అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం అయితే. కానీ ఒక బాయ్స్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఇంటి నుంచి బయటికి రావాలా, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ మెయిన్ చెప్పాలంటే రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళకి కొంచెం ప్రియారిటీ తక్కువ ఇవ్వచ్చు, చెప్పలేము. వాళ్ళకి ఇప్పుడు కొత్తగా బెస్టీలని వచ్చిర్రు మళ్ళీ. ఏంటి సార్ అది? ఇప్పుడు కొత్తగా బెస్టీలని వచ్చిర్రు మళ్ళీ. అది వింటేనే భయం అయిపోద్ది. సో ఇంకా షేర్ చేసుకోవడానికి లేనప్పుడు ఇంకా వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. వాళ్ళే తప్పనిలే, మనది తప్పనిలే, సిచ్యువేషన్స్ దేనికైనా సరే. ఓకే, సో ఇంకా అది కొన్ని రీజన్స్ ఉండొచ్చు అంతే. ఓకే, సో మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం. మీకు లవర్ లేదా? అంటే వాళ్ళ ఛాన్స్ రాలే? నాకు ఛాన్స్ రాదు ఇప్పుడు వరకు. రాదు, ఇంకా వచ్చే ఛాన్స్ కూడా లేదు. నేను అలాంటి ఛాన్స్ కూడా తీసుకోవాలనుకోవట్లేదు. ఇంటెలిజెంట్ ఫెలో, రియల్లీ గ్రేట్. ఓకే, మీరు? మాది అరేంజ్. మా అమ్మ వాళ్ళు ఏది చూపిస్తే అది చూసుకుంటాం, మనకి ఎందుకు ఆ పెద్దరికం పనులు, అంతే కదా. రియల్లీ ప్రామిస్, ఐ స్వేర్. ఓకే, మీరు? అరేంజ్ మ్యారేజ్. ఎందుకు బ్రో మీరు? ఓకే, సో ప్రజెంట్ మీరు సింగిలా లేకుంటే? సింగిలే. మీరందరూ సింగిల్. దొంగ చాటుకి అట్లా ఏం లేదు కదా? మళ్ళీ సింగిల్ అయినందుకే ముగ్గురం కలిసి వచ్చాం. లేదంటే వేరే అంతా
ఓకే. సో లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా ఇప్పుడు మీకు ఎన్నో ఇవి కాకుండా కూడా మన పర్సనల్గా చాలా డ్రీమ్స్ ఉంటాయి, మనం ఒక్కొక్కరు చెప్పుకోమన్నమాట. సో ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు అనుకో, ఏ వరం కోరుకుంటావు నువ్వు? మా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుని లైఫ్కి ఎలాంటి లోటు లేకుండా ఉంటే చాలు భయ్య. వర్క్ ఎలా ఉన్నా పర్లేదు, ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండాలి, మనతో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అది కోరుకుంటాను భయ్య. ఇంకా అంతే. అంతేగాని లేదంటే అది అవ్వాలి, ఇది అవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలని మాత్రం అలాంటివి ఏమి లేవు కోరికలు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఓకే. మీరు? డబ్బే బాయ్ ఏం లేదు, డబ్బే బాయ్ ఏం లేదు. దట్స్ వాట్ ఐ వాంట్. అది ఉండాలంటే డబ్బు ఉంటేనే దునియాలో ఏదైనా వెళ్తుంది ఇప్పుడు. ఓకే. మా ఏది కావాలన్నా ప్రశాంతత, ఆస్తి, పేరు, మా ఏది ఉన్నా పైసలే. సో ఎంత డబ్బు కావాలనుకుంటున్నావు ఒకవేళ? అది చెప్పలేము, అది దేవుడు ఇచ్చేది కాబట్టి తీసుకుంటా. అంటే దేవుడు అంటే అన్లిమిటెడ్ ఉంటుంది కదా, దేవుడు నువ్వు ఎంత వద్దు భయ్యా, దేవుడు కనిపిస్తే చాలు, అదే ఇంకా జీవితం ధన్యం అయిపోతుంది ఇంకా చాలు. ఓకే. మీరు? సంతోషాన్ని కోరుకుంటున్నాను. సార్ 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 ఏంటి సార్ అది? సంతోషాన్ని కోరుకుంటున్నాను. సంతోషాన్ని కోరుకుంటున్నాను. సంతోషాన్ని కోరుకుంటున్నాను. లైఫ్లో అంటే నీకు సంతోషం లేదా ప్రజెంట్ లైఫ్లో? ఉంది ఇంకా. ఎట్లా అంటే 24 hours నవ్వుతూనే ఉంటాడు, ఇంకా అన్నం ఆకలి ఏముండదు. 24 hours నవ్వుకుంటూ ఉంటే పిచ్చుకుని అంటారు కదా. మరి చెప్పు, అంటే నీకు ఏ రకమైన సంతోషం కావాలి? అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే ఓకే. నీకు ప్రాబ్లమ్స్ అలాంటి life డబ్బే కావాలా? అల్టిమేట్ ప్రజెంట్ ఎండ్ ఆఫ్ ది డే లైఫ్లో ఎండ్ ఆఫ్ ది డే మనీ మనీ మేక్స్ ఎనీ మనీ మేక్స్ ఎనీ సార్ 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 ఏంటి సార్ అది? మనీ మేక్స్ ఎనీ. ఇంకోటి ఒకసారి ఆలోచించు. 2 seconds టైం తీసుకో, 18 గ్యాప్ కట్ చేస్తారు. దాంట్లో నాకు ఈ ప్రత్యేకం కాడుగా. ఇంటెలిజెంట్ ఫెలో. ఒకవేళ అయితే అని చెప్పిన నేను అందుకని అడగని. ఒకవేళ ఇమాజిన్ చేసుకో భయ్యా, కలర్ అన్న లైఫ్ బాగుంటే బాగుండాలని అంతే. ఫెయిల్ అయిపోయినావు. ఇలా మనకు రాదు ఆపర్చునిటీ, అది రాదు, కానీ వచ్చిందని అట్లీస్ట్ మనం ఊహించుకున్నా కరెక్ట్ చెప్పాలి కదా. ఏదో ఒకటి అనుకోవాలి కదా. ఏ హీరో కావాలి మనం, లేకుంటే ఎమ్మెల్యే, ఎంపీఓ. విరాట్ కోహ్లీతో సెల్ఫీ పోవాలి భయ్యా, విరాట్ కోహ్లీతో చాలా అది చాలు, విరాట్ కోహ్లీతో చాలా అది చాలు. విరాట్ కోహ్లీతో సెల్ఫీ పోవాలి భయ్యా, విరాట్ కోహ్లీతో చాలా అది చాలు. విరాట్ కోహ్లీతో చాలా అంతే చాలు. ఇటువంటి చూసినా అది పాసిబుల్ కాదు. ఆర్సీబీ టికెట్స్ కోసం లిటరల్ చచ్చిపోతున్నాం, దొరకడానికి బ్లాక్ లో కూడా అది దొరికితలేవు. కాదు, ఈసారి కప్పు నిమిదేనా? మామూలు ఉండదు. కప్పు నిమిదేనా? మామూలు ఉండదు. ఈసారి కప్పు నమ్మదే. Is that true? Yeah, that's true. నేను ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తా హోమ్ టీమ్ కాబట్టి, బట్ నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్ స్పెసిఫిక్ గా. విరాట్ కోహ్లీ ఆర్సీబీ బెంగళూరు ఆడుతుంది కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్, ఢిల్లీ ఆడితే ఢిల్లీ ఫ్యాన్, అంతే ఉండదు, ఏముండదు. కానీ హోమ్ టౌన్ కి ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది. మంచి మంచి కట్టుబాట్లు సార్. కాదు, విరాట్ కోహ్లీ అంతా మాట్లాడుతుంది కదా, మరి అయినా సరే ఒక్కసారి కూడా కప్పు రాలేదు, ఎట్లా అంటావు? అది టీమ్ గేమ్ భయ్యా. సార్ 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 ఏంటి సార్ అది? దరిద్రం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంటే కోహ్లీ దరిద్రం అంటావా? లే, అది టీమ్ ఎఫర్ట్ భయ్యా. టీమ్ ఎఫర్ట్ చేస్తే అందరూ కాంట్రిబ్యూట్ చేస్తే గెలిచడం కష్టం, కొన్ని టీంలు చూస్తూ ఉన్నాం. సో ఇంకా ఒక్కడి వల్ల ఏమీ కాదు అది. కానీ విరాట్ కోహ్లీ అంటే భయం ఉంది కాబట్టి అందరూ ట్రోల్ చేసి కొడతారు, అంతే, అంతకుమించి ఏముండదు ఇంకా. మేనేజ్మెంట్ ఏం చేస్తారు ఏమో. కావ్యపాప నయ్యం అసలు వరస్ట్ పిక్స్ అనుకునేదే పేపర్ మీద చూస్తే, అసలు గ్రౌండ్ లో అయినాక మామూలుగా ఆడతలేరు ఒక్కొక్కరు, బీభత్సం. ఈరోజు మ్యాచ్ ఉంది యాక్చువల్గా, స్కోర్ చూస్తా ఉన్నా, ఇప్పుడు ఒక రికార్డు బద్దలు కొట్టారు, హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ 126 ఐ థింక్. మామూలు వాడు వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సబ్స్క్రైబ్ టు మేక్ యూ మెమరబుల్. Subscribe to make you memorable. Subscribe to make you memorable. Like చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ మాత్రం కట్టుకున్నా మర్చిపోకండి. Hi, hello, please subscribe make you memorable channel. Thank you so much.
subscribe to make your